పల్లెటూళ్ళే దేశానికి పట్టుగొమ్మలని నాడు మహాత్మా గాంధీ అన్నారు. అలాంటి గ్రామాలు ఇప్పుడు నిధులు లేక అభివృద్ధి లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. అప్పులు చేసి రోజువారీ పనులు నెట్టుకురావాల్సిన పరిస్థితిలో ఉన్నాయి పంచాయతీలు. ఖమ్మం జిల్లాలో పంచాయతీల అగచాట్లపై టీవీ9 ఫోకస్. జిల్లాల్లో గ్రామ పంచాయతీల్లో పాలన అగమ్య గోచరంగా తయారైంది. గత ఏడాది ఫిబ్రవరి 1తో పాలక వర్గాల గడువు ముగియడంతో పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలన కిందికి వెళ్లాయి. ఏడాది దాటినా ఎన్నికల ఊసేలేదు. మరోవైపు నిధుల లేమితో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. జిల్లాలో 981 గ్రామ పంచాయతీలున్నాయి. ఏడాది కాలంగా పాలక వర్గాలు లేకపోవడంతో గ్రామాల్లో పాలన గాడి తప్పింది. చెత్త ట్రాక్టర్ల నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ, తాగునీటి పథకాల పైప్లైన్లు, ట్యాప్ల మరమ్మతులు, పల్లె ప్రకృతి వనాల నిర్వహణ వంటి చాలా పనులకు నిధుల కొరత ఏర్పడుతోంది. ఇప్పటికే సమస్యల్లో ఉన్న పంచాయతీలకు నీటి ఎద్దడి సమస్య తోడైంది. కొన్ని పంచాయతీల్లో ట్రాక్టర్ ఫైనాన్స్ కిస్తీలు నెలల తరబడి పేరుకుపోయాయి. బ్యాంకర్ల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో గ్రామ పంచాయతీ కార్యదర్శులు సొంత పూచీకత్తుపై అప్పు చేసి పనులు జరిపిస్తున్న పరిస్థితి పంచాయతీల్లో నెలకొంది. కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధుల విడుదల కాకపోవడంతో పంచాయతీలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఏడాది కాలంగా నిధులు రాకపోవడంతో నిర్వహణ భారం పంచాయతీ కార్యదర్శులపై పడింది. గత పాలక వర్గాల హయాంలో చేపట్టిన పనులకు కూడా లక్షల్లో బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఆ బిల్లుల కోసం మాజీ సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు, కాంట్రాక్టర్లు పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 1-2 సార్లు కొద్దిమేర నిధులను ప్రభుత్వం విడుదల చేసినా అవి ట్రెజరీలోనే నిలిచిపోతున్నాయి. ఒక 14 నెలలు 15 నెలలు కావస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తానని ఈ నెలలో నిర్వహిస్తామని కాలయాపన చేస్తూ ప్రజలకు ఎంతో ఆశ చూపిస్తుంది. గ్రామ పంచాయతీల పరిస్థితి చూస్తే గత ప్రభుత్వం ట్రాక్టర్లను మంజూరు చేసింది, కార్మికులను నియమించింది, గ్రామాలు శుద్ధి చేసి గ్రామం ఆరోగ్యంగా ఉండాలని. అదే దృష్టితో ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది, కానీ వారికి వేతనాలు ఇవ్వట్లేదు. పనిచేసినందుకే ఫలితం రావటం లేదు. ఇప్పుడు కనుక ప్రభుత్వం పంచాయతీ ఎలక్షన్లను నిర్వహించి పంచాయతీలు గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాం. నిధులు లేకపోవడంతో ప్రత్యేక అధికారులు పంచాయతీల వైపు కన్నెత్తి చూడడం లేదు. గ్రామ పంచాయతీల్లో పనిచేసే మల్టీపర్పస్ వర్కర్లు వేతనాల కోసం ఆందోళన చేపట్టడంతో 3 నెలల వేతనాలను విడుదల చేసింది ప్రభుత్వం. ఈ పరిస్థితి నుంచి పంచాయతీలను గట్టెక్కించాలని స్థానిక నేతలు కోరుతున్నారు. ఈ రోజు వరకు గ్రామ పంచాయతీలు కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరపకపోవటం వల్ల సంవత్సరం గడిచినా సరే ఏదో రిజర్వేషన్ పేరుతో కాలయాపన చేయటం వల్ల ఇవాళ గ్రామ పంచాయతీల అభివృద్ధి కుంటుపడిపోతూ ఉంది. ఇవాళ దాని మీద పర్యవేక్షణ కూడా ఎవరనేది కూడా అంతుపట్టనటువంటి పరిస్థితి. దాంతోపాటు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు వాళ్ళ వేతనాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అటు నిధుల కొరత, ఎన్నికలు లేక కొత్త పాలకవర్గం రాకపోవడంతో గ్రామాలు అభివృద్ధి లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేస్తేనే తిరిగి గ్రామాలు పుంజుకునే పరిస్థితి నెలకొంది.